సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి? ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈరోజు మీరు చూసే దేశ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అడ్డం పడితే లేకపోతే ఇంకోటి చేస్తే మంచిది నిలిపేస్తాం అనుకుంటే నేనే చూపించాను మీకు. పట్టిసీమ నిలుపుంటే ఏమైంది? 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఎంత లాభం వచ్చింది? దానికి పెట్టిన పెట్టుబడి కంటే 40-50 రెట్లు ఆదాయం వచ్చింది. రాయలసీమ రూపురేఖలు మారాయి. గొల్లపల్లికి నీళ్లు వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి? రిజర్వాయర్ కట్టామంటే ఏ విధంగా కట్టాం? అక్కడ నీళ్లు వచ్చాయి కాబట్టి కియా మోటార్ వచ్చింది. కియా మోటార్ వచ్చింది కాబట్టి ఆ రోడ్లో మీరు పోతే ఇది అనంతపురాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దేశ ఇవన్నీ కూడా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక పక్కన ఈరోజు ఇంకా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఏమేం చేయాలి, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయడానికి, రెనోవేట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి మీకు ఇంత మునిపే చెప్పాను. కొన్ని అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడమే కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ పొలాలకు ఉపయోగించుకున్నట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే నాకు చైనాను చూసినప్పుడు అసూయ ఉండేది. వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రారంభించారు. కొన్ని లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటూ పోయారు. ఆ రోజు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే కాదు సార్ చేయాలంటే ఫైనల్గా నేను ఒక్కడిని 1 మ్యాన్ కమిషన్గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని వేశారు. నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది. 100% సబ్సిడీ ఇచ్చాం. చిన్న పెద్ద రైతులందరికీ 10 ఎకరాల వరకు ఇచ్చాం. ఈరోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన తర్వాత గుజరాత్ రాష్ట్రం. ఇవన్నీ చేశాం అధ్యక్ష.
ఈరోజు అధ్యక్ష ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో 2884 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఈరోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. 5 లక్షలు అంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. అదే సమయంలో ఈరోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో పోతున్నాయి దిశ. నేను అందుకే చెప్పింది దిశ, ఒక చిన్న విషయం, 2 టీఎంసీ 200 నీళ్లు 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి. కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అది జరిగితే అధ్యక్ష, ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడో కళ, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ దేశం గంగా కావేరి 2 నదులు అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మీరు ఇది చూశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా. అన్నమయ్య జిల్లా 20 మీటర్ల కంటే 98 గ్రామాల్లో కింద నీళ్లున్నాయి. దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా అధ్యక్ష 202 గ్రామాల్లో 20 మీటర్ల కంటే నీళ్లు ఎక్కువ లోపల ఉన్నాయి. అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియదు మనం అనుకుంటాం. దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది, కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ప్రకాశం జిల్లా 189 గ్రామాల్లో 20 మీటర్ల కంటే లోపల నీళ్లు ఉన్నాయి. మూడోది చిత్తూరు 158 గ్రామాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. నాలుగోది అన్నమయ్య. ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా. కర్నూలు 23 గ్రామాల్లో, నంద్యాల 40 గ్రామాల్లో, ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది. తిరుపతి 3 గ్రామాల్లోనే ఉంది. కడప కూడా 40 గ్రామాల్లో ఉంది. కాబట్టి సత్యసాయి జిల్లాలో 42 గ్రామాల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం. ఏ గ్రామం కూడా చెప్తాం. దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనం అందరం టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ ఈజ్ 1. ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు, ఒకసారి చూస్తే పైకి